జయ జయ రఘువీర సమర్థ, జయ జయ రఘువీర సమర్థ, జయ జయ రఘువీర సమర్థ. శ్రీ సమర్థ రామదాసు జీవిత చరిత్ర 7వ ప్రకరణం. హతో వా ప్రాప్స్యసే స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాదుత్తిష్ట కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయః. సుఖదుఃఖసమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ, తతో యుద్ధాయ యుజ్యస్వ, నైనం పాపమవాప్స్యసి. భగవద్గీతలోని 2వ అధ్యాయం 37-38 శ్లోకాలు. ఓడితివా స్వర్గమును పొందుదువు, గెలిచితివా భూమిని అనుభవించగలవు. ఈ కారణం చేత ఓ అర్జున, యుద్ధము చెయ్య సిద్ధమై లెమ్ము. సుఖములను దుఃఖములను లాభాలాభములను జయాజయములను సమముగా స్వీకరించి సిద్ధముగమ్ము, పాపము చెందవు అనేది పై శ్లోకాల యొక్క అర్థము. సంభ్రాతృత్వ సందర్శనమైన తర్వాత రామదాసుడు స్వగ్రామము విడిచి ఒక కొండలో ఒక గుహ చేరెను. అచట అతడు ఉన్నాడని ఎరుగకపోయినను ఆ మహాత్ముడు ఆ జనులను ఎట్లు అభ్యుద్ధము అను విచారమున నిరంతరము నిమగ్నుడై ఉపాయముల వెరచి నుండెను. అట్లు అనేక మాసములు రామదాసుడు నిర్జనమైన ఆ అరణ్యములో మిత్రహీనుడై ఏకాకియై ధర్మభ్రష్టయైన స్వీయ మహారాష్ట్ర సంచరించుటకు మార్గములు రెయ్యింబవలు తలపోయజొచ్చెను. అతనికి ఆత్మబలము పరమేశ్వరుని యందలి విశ్వాసమే. అతనికి ఆత్మబలము పరమేశ్వరుని యందలి విశ్వాసమే. అతని అభిమతము అతని ఆత్మవిశ్వాసమే. అతని ఐశ్వర్యము ప్రపంచ జ్ఞానమే. కార్యసాధనములతో మహారాష్ట్ర దేశమును రుణసృష్టి చేసినట్లు మార్చి ధర్మ సంస్థాపనము చేసి జాతీయ స్వాతంత్ర్యము సమకూర్చవలని అతడు సంకల్పించెను. ఇట్లు అతడు ప్రయత్నములు చెయ్యుచుండను అతని ప్రభావమును గూర్చి విని మాహులి నివాసి యగు నారాయణ భువాయు, వడగాన్ నివాసి యగు జయరామస్వామియు శ్రమపడి ఎట్టెట్టో అతని జాడలు కనుకొని అతనిని దర్శింపవచ్చిరి. యోగి మహిమ పరమయోగి ఎరుగునట్లు మహనీయుల మహిమలు ఎరుగుదురు. అంటే మహనీయుల మహిమలు మహనీయులే ఎరుగుదురు. రామదాసుడు వారిని సగౌరవంగా ఆదరించి వారి స్వస్థానములైన మాహూలి, వడగాన్ మొదలైన ప్రదేశాలకు తాను నడుమ నరుగుచుండెను. అంటే మధ్యలో వెళ్తుండేవాడు. అనంతరము అతడు రంగనాథస్వామి, తుకారాంబువాను, చించివాడ నివాసి అయిన మౌర్యాదేవుడు తక్కిన మహారాష్ట్ర భక్తులను కూడా దర్శించెను. వారును మిక్కిలి సంతసించి మరలానతని నివాసమునకు పోవుచుండిరి. ఈ అన్యోన్య దర్శనముల వలన రామదాసు పేరు దేశమందంతటా వ్యాపించెను. మతమునందు ఆసక్తి గల జనులు రామదాసుడు ఎక్కడ నుండునో వాని దర్శనము ఎట్లు అగునో అని విచారింపదొడగిరి. తన కడకు వచ్చిన భక్తులను, యోగులను మిక్కిలి గౌరవించి వేదాంత చర్చలు మున్నగునవి సమర్థతతో చేయుచుండుట చేత వారు తన స్వభావం ఎరిగి అతడు సమర్థుడు అని చెప్పజొచ్చిరి. పైనను ఉదహరించబడిన భక్తులు రామదాసున కంటే ముందుగా దేశంలో కొంత పని చేసిరని ఇదివరకే చెప్పబడినది.
ఇప్పుడు వారందరూ రామదాసు యొక్క ఉద్యమమును ఘోషించుటకు సాధనములయ్యిరి. ఇది క్రీస్తు శకం 1644 సంవత్సరమున జరిగెను. ఇది జరిగిన కొలది కాలములలోనే రామదాసుడు సతారా మండలంలోని చప్హాల్ కొండ గుహ లోయకు పోయి అచ్చట నివాసం ఏర్పరచుకొనెను. ఈ క్రొత్త చోట జరాండ కొండ గుహ కంటే నిర్జనమై ప్రశాంతమై బాహ్య ప్రపంచ సంబంధము లేక యుండెను. అతడు ఎంత బాహ్య ప్రపంచ సంబంధమును విడిచి రహస్య స్థలములలో దాగినను వాని పేరు లోకమున విశేషముగా మ్రోగుచుండుట చేత మహనీయుడైన అతని దర్శనము చేసి కృతార్థులు కావాలనని కోరి జనులు బహువిధ ప్రయత్నములు చేసి వాని జాడలు తీసి గుంపులు గుంపులుగా ఆ వివక్ష స్థలమునకు పోయి కన్నులారా నతని చూచి చేతులారా నమస్కరించి ఏదే ఉపదేశమును బడసి మరలిపోచుందురు. కన్నులారా చూసి చేతులారా నమస్కరించి ఏదైనా ఉపదేశం తీసుకొని తిరిగి వెళ్ళేవారు. రామదాసునకు వివిక్షస్థల నివాసము మిక్కిలి ప్రియము. వివిక్షస్థలం అనేది చాలా ఇష్టం. దాని గురించి అతడు ఒక చోట ఇట్లు చెప్పెను: సత్యాన్వేషణము తరచుగా వివిక్త స్థలములలోనే చక్కగా జరుగును. కావున ప్రతి మనుష్యుడు ఎల్లప్పుడూ అట్లు చెయ్యదగును. ఈ వివిక్త నివాసము అలవరించుకున్న అతడు కాలక్రమమున సర్వమనోరథ సిద్ధిని పొందును. శివాజీ మహారాజ్ యొక్క మామ్లతదారుడై ఆ మండలమును పరిపాలించుచున్న నర్సోమాల్ నాథుడును, చాఫల్ నివాసియు భాగ్యవంతుడనైన ఆనందరావు దేశపాండ్యయును రామదాస కడకు పోయి తమ శరీరమును తమ సర్వస్వమును వారికి సమర్పించి సంసార తరణోపాయము మంత్రమును ఉపదేశించి శిష్యులుగా చేసుకొమ్మని ప్రార్థించిరి. రామదాసుడు అందుకు అంగీకరించి వారిని శిష్యులుగా పరిగ్రహించెను. అది మొదలుకొని వారు రామదాసుడు ఎప్పుడు ఏ పని చేసినా అప్పుడు అది వారి తప్పక మిక్కిలి వినయముతోడను భక్తితోడను చేయుచు వచ్చిరి. రామదాసుడు ఎప్పుడు ఏ పని చెప్తే దానిని భక్తితో, వినయముతో, శ్రద్ధతో బాగా సంపూర్ణంగా చేసేవారన్నమాట. 1648 సంవత్సరమున రామదాసుడు చాఫల్ వద్ద శ్రీరామ దేవాలయము ఒకటి నిర్మించి నిరంతరాయముగా నా రామదేవునకు పూజా నమస్కారములు నిత్య సేవలు జరుగునట్టు ఏర్పాటును చెయ్యమని వారికి ఆనతినిచ్చెను. అంటే రామదాసుని యొక్క కార్యదీక్ష ఎటువంటిదంటే ఆయన ఏ విధమైన పని చెప్పినా వారి యొక్క శిష్యులు చాలా శ్రద్ధగా భక్తితో నిత్యము ఆయన చెప్పిన మాటలను పాటించేవారు. అందులో ఒకటి రామాలయంని నిర్మించడం. ఆ ఏకాంత స్థలమున నివసించుచున్న కాలంలోనే తన ఉద్యమ రథమును సురక్షితముగా దేశమును నడుపునట్టి ఉపాయములను అన్నింటినీ చింతించి నిశ్చయించెను. అంటే ముందుగానే ఆలోచించి చెప్పారనమాట. అతడు పట్టణాలకు కానీ గ్రామములకు కానీ తరచుగా పోయేడివాడు కాడు. ఒకవేళ పోయినా నిరాడంబర జీవితం గల ఆ మహాత్ముని చూచి జనులు పిచ్చివాడు అని భావించుచుండిరి. బాలోన్మత్త పిశాచవత్. అతడు కొన్ని మహిమలు చేసినట్లు జనులలో గొప్పవాడుక పుట్టెను. అతని పిచ్చి వాలకము చూచిన వారు అటువంటి మహామహిమలు చేసిన యోగీశ్వరుడు ఇతడా అని అక్కజంపడి ఆ మాట విశ్వసింప చాలక చిత్తమున కలత నొందుచూ వచ్చిరి. అంటే మాటలు ఎవరు నమ్మలేదు.
అంత గొప్ప మాటలు చెప్పిన ఆయన ఇట్లా ఉన్నాడా, ఈ పిచ్చివాడా అన్నట్టుగా అవహేళన చేసేవారు. ఆడంబర శూన్యమై వెడగుదనమును సూచించుచున్న ఆ శరీరములో దేశమునందలి అజ్ఞానాంధకారమును పటాపంచులుగా విరియ చెయ్యునట్టి తేజోరాశి యున్నదని సామాన్యులు ఊహింపలేకపోయిరి. కానీ అతని ముఖమందలి తేజస్సు దానిని చూచిన వారును వానితో ఒక్కసారి మాట్లాడునట్టి భాగ్యము కలిగిన వారును సామాన్యులు అట్లుగాక వాని మహత్ప్రభావమును గుర్తు ఎరింగిరి. మనం ఇందాకనే చదువుకున్నాం, మహనీయులే మహనీయుల గురించి ఎరుగగలరు అని. బాహ్యమైన ఆ నిరాడంబర జీవితమును గురించి రామదాసుడు ఇట్లు చెప్పుచుండెను: మనపై వాలకము పిచ్చివాని వలనే ఉండవలను, కానీ మన హృదయములు బహువిధ ధర్మ మార్గములతో నిండి ఉండవలను. కానీ మనతో కలిసిమెలిసియుండు జనుల యొక్క మైత్రి మాత్రము చెడకుండునట్లు జాగ్రత్త పడవలను. పైవాలకము పిచ్చివానిలాగా, హృదయములు ధర్మ మార్గములతోటి, జనుల మధ్య మైత్రితోటి ఎల్లప్పుడూ ఉండాలి అనేది రామదాసుని యొక్క అభిమతం. అతడు పైకి దిగులు చెందినట్లు విచారపడినట్లు కనపడుచున్నను లోలోనతడు మహానందమున నోలలాడుచు నిరంతరము పరమేశ్వర పాదధ్యానము చేయుచుండుట చేత సుఖపడుచునేయుండెను. అతని నోట వెడలిన ప్రతి ఒక్క మాట అమృతపు సోనవలే జనులను సంతోష సముద్రమున తేల్చెను. అందుచేత జనులు తమకు ఎట్టెట్టి పనులున్ననో వాటిని విడిచి అయినా వారి దర్శనం ఒక్కసారి చేసి వారి పలుకులు వినవలనని కోరుచుందురు. కానీ అతడు ఎక్కడనూ కనబడడు. కనబడనా ఎంతో దుఃఖమున మునిగిన వాని వలె కనబడుచుండును. ఈ వర్ణనలను బట్టి ఈనాటి మన వారు మంచి పాఠము నేర్చుకొనవచ్చును. మనుష్యులు తాము గొప్పవారుగాక సామాన్య మనుష్యులై ఉన్నప్పుడే మిక్కిలి గొప్పవారు అనిపించుకోవలనని ఒక దురుద్దేశ్యమునకు లోనై ఉన్నారు. అటు అభిప్రాయమును వారు రామదాసుని చరిత్రము చదువుకున్న తర్వాత నైనను వదలవలను. అంటే మనలో ఒక దురుద్దేశం ఉంది. ఏంటంటే తాము గొప్పవారుగాక సామాన్య మనుషులై ఉన్నప్పుడే మిక్కిలి గొప్పవారని అనిపించుకోవాలి అని ఒక దురుద్దేశం ఉంది. అంటే మనకు కూడా అనిపిస్తుంది కదా, మనకు నేమ్ అండ్ ఫేమ్ కావాలి, మనల్ని అందరూ పొగడాలి అనే ఆలోచన ఉంటుంది. అది రామదాసుని చరిత్ర చదివైనా మనం తొలగించుకోవాలి. మంచి మంచి దుస్తులు మనుష్యునకు గొప్పతనాన్ని గౌరవాన్ని తీసుకొని రావు అని రామదాసుని అభిప్రాయం. మనం డ్రెస్సు వేసుకుంటాం కదా, ఆ డ్రెస్సును చూసి మన అపియరెన్స్ బట్టి మన గొప్పతనం రాదు అనేది రామదాసుని అభిప్రాయం. ఇది నిజమే. ఏ చాకలవానినో ఆశ్రయించి కాసునకైనా గతిలేని నిర్భాగ్యుడో గుణహీనుడైన బాలిషుడో వెలగల దుస్తులు తెచ్చుకొని వానిని ధరించిన పురమున సంచరించినంత మాత్రాన వానిని గొప్పవానిగా ఎవరు భావింతురు? ఇది రామదాసుని యొక్క అపియరెన్స్ గురించి చెప్తున్నారు. తెలియని వారు ఒకవేళ అతడు ఘనుడు అని గౌరవించినను గౌరవము క్షణభంగురమే యగును. మనుష్యునకు ఉండవలసినది విజ్ఞానము. భర్తృహరి తన సుభాషిత రత్నావళిలో చెప్పిన పద్యము ఇచ్చట అనువదించుట సముచితము. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు గావు పూరుషుని భూషిత జేయు పవిత్రవాణి వాక్ భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్. దాని భావము ఏమంటే, కాలక్రమమున అతని ప్రభావము దేశమంతంతటా అలముకొనుటచే జనులు ఆసక్తితో అతని దర్శనము ఎప్పుడు అగునా, మనము ఎప్పుడు తగిన సపర్యలు చేసి కృతకృత్యులమగుదుమా అని అతని రాకలకు ఉవ్విల్లూరు చుండుదురు. రామదాసుడు గొప్ప కర్మవాది.
అతని కంటే కర్మవాది ఈ నవీన యుగములో లేడు. అతడు స్వార్థమునంతయు పరిత్యజించిన సన్యాసి, విశుద్ధుడైన విరక్తుడు. అతడు కర్మను వదిలివేయలేదు, తన శిష్యులను కూడా కర్మను వదిలివేయవలదు అని ఆజ్ఞాపించెను. శ్రీకృష్ణుని వలనే అంతర్జీవితము బాహ్య జీవితము కూడా కర్మబద్ధమైనదని అతడు వాదించెను. ఈ మహాప్రపంచం యొక్క చక్రములు నిరంతరము కదులుచుండునట్లు మనము ఎల్లప్పుడూ ఏదో పని చెయ్యుచుండవలయునని, ఊరకుండిన ఆ చక్రములు మన మీదుగా పోయి మనలను నాశనము చేయుననియు అతడు చెప్పుచుండెడివాడు. కానీ ఎట్లయిననేదో కర్మము జరుగుచుండుననియే అతని ఆశయము. తన దాసబోధలో సన్యాసియు విరక్తుడు చెయ్యవలసిన కృత్యములను ఈ విధంగా వివరించెను. మనం మామూలుగా సన్యాసులు అంటాం కదా, సన్యాసులు ఏ విధంగా ఏమి చేయాలనేది దాసబోధలో మనకు సమర్థ రామదాసు ఈ విధంగా తెలియజేస్తున్నారు. 6 పాయింట్లని చాలా చక్కగా జాగ్రత్తగా విని మనసులో నింపుకోండి. విరక్తుడు ధర్మమును ఉద్ధరింపవలయును, నీతిని నిర్వహింపవలయును, మిక్కిలి గౌరవముతో దోషులను క్షమింపవలను. ధర్మాన్ని పాటించాలి, నీతితో ఉండాలి, దోషులను క్షమించాలి. విరక్తుడు విద్యా వ్యాసంగములందు ఉండవలను. అతడు ఎప్పుడూ పాటుపడుచు క్షీణించి చెదిరిపోయిన పరమార్థమును తన వాక్పటిమ చేత జనులకు బోధించి పునరుద్ధరింపవలను. విద్యా వ్యాసంగాలను జనులలో నింపాలి. 3. విరక్తుడు ప్రపంచ వ్యవహారాలలో ప్రవేశింపవచ్చును, కానీ వైరాగ్యమును మాత్రమును లవమైన విడవకూడదు. కొంచెమైనా వైరాగ్యాన్ని విడవకూడదు. దురాశలకు దుస్తంత్రములకు నెరుగకూడదు. అంటే దుస్తంత్రాలకి ఎర్ర అంటే మనం చేపలకు వేసే ఎర్రలాగా మనం మారకూడదు విరక్తుడు అనేవాడు ఈ విధంగా ఉండాలి. 4. విరక్తుడు దృఢ మనస్కుడై కష్టములను నోచునట్టి ధైర్యము గలవాడై ఉండవలను. ఈ ప్రపంచమంతయు మాయ అనియు వినశ్వరమనియు భావించి తన సత్ప్రవర్తనము చేతను తన సాహచర్యము చేతను ధర్మము క్రమముగా వికాసము నందునట్లు చెయ్యవలయును. 5. విరక్తుడు ఒక్క పక్షము మాత్రమే వహింపకూడదు. అంటే ఒక సైడు మాత్రమే మాట్లాడకూడదు, ఒక శాస్త్రము మాత్రమే చదవకూడదు. అన్ని శాస్త్రములు చదివి వానిలో పాండిత్యము సంపాదించవలను. అంటే తనకు తెలిసినది మాత్రమే కాదు, బావిలో కప్పవలె అన్నీ తెలుసుకోవాలి, సముద్రంలోని కప్పవలె. విరక్తుడు గొప్ప తపస్సులను చెయ్యవలను, బహువిధములైన పూజలను నిర్మింపవలను, భగవంతుని గ్రంథములను పఠించుచు కీర్తనలు భజనలు చెయ్యుచుండవలయును. దుర్మార్గుల యొక్క నోళ్ళు మూతలు పడునట్లు పరిహసించువారు సిగ్గున తలవంచుకొనున్నట్లు కీర్తనలలోనూ భజనలలోనూ నిరుపమానమైన ఉత్సాహము కనబరచవలను. ఇవి రామదాసుని దాసబోధలో అక్కడక్కడి నుండి ఎత్తి వ్రాయబడిన విడివిడి వాక్యములు. ఈ విధంగా సన్యాసి ఏమేమి చేయాలనేది ఈ 6 వాక్యాలు మనకు తెలియజేశారు. తన గ్రంథంలో రామదాసుడు ఉపయోగించిన మహారాష్ట్ర భాష అతి మనోహరమై, లలితమై, గంభీర భావ సమన్వితమై యుండును. దాని అర్ధ గౌరవము మృదుత్వము చెడకుండా భాషాంతరీకరించుట అసాధ్యము. కానీ దాని భావము మాత్రము ఎట్లో తీసుకొని రావచ్చును. రామదాసుడు ధర్మ సంస్థాపనమునకై పని ఈ క్రింది విధముగా ఆరంభించెను. ధర్మ సంస్థాన కోసం ఏం చేశారో చూద్దాం. చాఫల్ గ్రామంలో గట్టిన దేవాలయములో శ్రీరామ జన్మోత్సవములు, మారుతి జన్మోత్సవములు ప్రతి సంవత్సరము జరుపనారంభించెను. శ్రీరామనవమి, హనుమత్ దశమి అనేది జన్మోత్సవాలు చేస్తున్నారు. ఇవేగాక ఇంకా అనేక ఉత్సవాలు కూడా అతడు చెయ్యచొచ్చెను. ఈ ఉత్సవములు హిందువులలో అది వరకే యుండినను
రామదాసుడు వానికి క్రొత్త స్వరూపం ఇచ్చి దేశస్థులందరూ అచటికి చేరునట్లు చేసెను. ప్రతి సంవత్సరము వేలు జనులు అక్కడికి చేరుచుండిరి. అట్టి సమయములలో పురాణములు చదివించును, భజనలు చెయ్యించును, కీర్తనలు జరిపించును, ఇంకా నెన్నో విచిత్రములైన సేవా విధానములు కల్పించును. అవి అన్నియు మహావైభవంతో చూపరులకు నయనానందకరముగాను హృదయానందకరముగాను ఉండునట్లు చేయించును. మొదటి సంవత్సరం ముగిసిన తోడనే ఈ ఉత్సవముల వార్త మహారాష్ట్ర దేశమందంతటా వ్యాపించెను. అతి దూరము ప్రవహించి వెళ్ళిన కొలది వెడలుపై పలు పొలములకు నీరొసంగి సస్యవృద్ధిగా చెయ్యునట్టి మహానది వలె మహోత్సాహము పెచ్చు పెరిగి దుర్భరమయ్యను. అందుచేత కొందరు అక్కడికి పోవుట మిక్కిలి కష్టముగా భావించి తమ గ్రామములలోనూ తమ ఇండ్లల్లోనూ అట్టి ఉత్సవములు చెయ్యనారంభించిరి. ఈ ఉత్సవ ప్రతిష్టానముల కారు చిచ్చు వలె దేశమందంతటా వ్యాపించునని రామదాసుడు ముందే ఎరుంగెను. వెంటనే అతడు దేశమందు నానా భాగములలో కొన్ని మఠములు స్థాపించి ఆ చుట్టుప్రక్కలనున్న జనులను అక్కడ జరుగునట్టి ఉత్సవాలకు పోవునట్లు ఏర్పాట్లు చేసెను. అంటే మనం అన్ని చోట్లకి వెళ్ళకుండా మనకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ని మనము భజన చేయడానికి ఏర్పాట్లు తగినట్లుగా చేశాను. ఈ విధంగా అనేక ఉత్సవములు శిష్యుల చేత అతడు శ్రద్ధతో జరిపించుచున్నను. అతడు మాత్రం ఎక్కడా కనపడువాడు కాడు. నూతనములైన ఈ మహోత్సవముల నెలకొల్పిన మూల కారణము తానే అని ప్రకటించుకొనుట అతనికి ఇష్టం లేదు. మనం అంటాం కదా, ఇది చేసిన వారు అని ప్రచురించుకుంటాం. అటువంటివి రామదాసునికి లేవు. అందుచే అతడు ఆ ఉత్సవాలకు పోక తన గుహలో ఏకాంతముగా నుండుచు వచ్చెను. ఈ సందర్భంలో అతడు ఇట్లు చెప్పెను: విరక్తుడు ప్రతి స్థలమునందు ఉపాసనలు జరుగునట్లు చెయ్యింపవలను, కానీ అతడు స్వయముగా ఎచ్చటా నుండడు. అతడు తెరచాటున నుండవలయను. అట్లుండిన ప్రజల దురభిప్రాయములనెడు బాణములకు అతడు గురిగాక యుండును. అంటే అవైలబిలిటీ ఉన్న వాళ్ళనే కదా మనం నిందిస్తాము లేదా పొగుడుతాము. అదే కనపడలేదు, ఏకాంతంలో ఉన్నారు, వారి గురించి మాటలు ఉండవు, వారి గురించి ఆలోచనలు ఉండవు. దీనిని బట్టి రామదాసుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఫలాపేక్ష లేని నిష్కామ కర్మందు అభిలాష గలవాడని నిశ్చయింపవచ్చును. అంటే కర్మలు చెయ్యాలి, దాని యొక్క ఫలితానిపై ఎట్టి వ్యామోహం ఉండకూడదు. నేను ప్రపంచమునందు ఉన్నాను, కానీ నాకు ప్రపంచ సంబంధం లేదు అని ఆ మహాయోగి అనుచుండును. నేను ప్రపంచమందు ఉన్నాను, కానీ నాకు ప్రపంచ సంబంధము లేదు. ఈ కాలంలోనే రామదాసుడు మనాచి శ్లోకములు రచయించెను. మనాచి శ్లోకములు అనగా మానసబోధ శ్లోకములు. ఈ పద్య కావ్యమునందు 205 చిన్న శ్లోకములు ఉన్నవి. శ్లోకములకు 4 చరణాలు కలవు. ఇప్పుడు కూడా మనం మనాచి శ్లోకం అనేది వినవచ్చు, చూడవచ్చు. ఇందు గుప్త వేదాంతము ఉన్నది. అదిగాక మనుష్యులు ప్రతిదినము చేయవలసిన పవిత్ర జీవనమును గురించి కొన్ని సూచనలను కలవు. మరియు శ్రీరామునిపై దృఢతరముగా మనస్సును నిలిపి భజింపవలయునని కూడా ఆ గ్రంథములోనున్నది. నిజము ఆరయ్య జన సామాన్యమునకు ధర్మోపదేశము చెయ్యుటకు ఆ కాలమున రామదాసుడు ఒక్కడే నిజమైన సమర్థుడు. అట్లైననతడు తన మనస్సునకు ఏల బోధించుకోవలను? మనాచి శ్లోకములలో తన మనస్సునకు తానే బోధించుకొని నట్లున్నది. అందుచేత నీ సందేహము కలుగుచున్నది. మనకు కూడా ఈ సందేహం, డౌట్ వస్తుంది. తాను ఆచరింపకుండా ధర్మమునైనా ఇతరులకు బోధించుట అప్రశస్తము. కావున తన మనస్సునకు ముందుగా తానే బోధించుకున్నట్లు అతడు చెప్పినాడు. నిజంగా అతని మనస్సునకు బోధము అవసరము లేదు. ఈ విషయమై అతడు ఇట్లు చెప్పెను: ఏ పని అయినా ముందుగా
మనము ఆచరించి పిమ్మట ఇతరుల చేత ఆచరింపవలయును. ఏ పని అయినా ముందుగా మనము ఆచరించి పిమ్మట ఇతరుల చేత నాచరింప చెయ్యవలను. ఏ పనినైనా చెయ్యుటకు మనమే ముందుగా ఆలోచించి చెయ్యవలయును. అట్లు చెయ్యుమని పిమ్మట ఇతరులను ప్రోత్సాహము చెయ్యవలయును. మొదట చెయ్యుము, తర్వాత చెయ్యింపుము. ఫస్ట్ డూ ఇట్, దెన్ టీచ్ ఇట్. ఇదే రామదాసు విజయానికి ఉత్తమ కీలకం. ఇందుచేతనే దేశస్థులందరూ అతడు చూపిన మార్గమునందు మారు మాట్లాడక నడిచిరి. ఏ కార్యము చెయ్యని వట్టి ప్రేలరిమూకను రామదాసుడు పనికి మాలిన దుర్జనులు అని నిర్భయముగా పలుకుచుండును. అంటే సోమరిగా ఉన్నవారిని దుర్జనులు అని రామదాసుడు చెప్పేవారు. తమరు ఎన్నో ధర్మోపదేశములు పరులకు చేయుచు తాము స్వయముగా ఆచరింపజాలని శూరమన్యులను ఎందరినో మనము కూడా చూచుచుందుము. అంటే పైకి వేరే వాళ్ళకి చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం ఆచరించరు. ఇటువంటి వాళ్ళని మనం కూడా చూస్తుంటాము. మాటలు కోటలు దాటునట్లు చెప్పవారు అనేకులుందురు, కానీ కార్యారంభమున తిగి ఫలము ఆపేక్షింపక ధర్మ కార్యములందు చేసి కృతకృత్యులకు వారు అరుదు. అంటే కార్యరంగం పనిచేసే వారిలో ఆపేక్షింపక అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ధర్మ కార్యములను చేసి కృతకృత్యులకు వారులు చాలా అరుదు. ఆచరణ లేక ఒట్టి మాటలు చెప్పు బోధకులు చాలామంది ఉండవచ్చును, కానీ వారి గంభీర ఉపన్యాసములు గౌరవంతో వినువారు తక్కువగా నుందురు. తన శిష్యులు భిక్షములకు పోయినప్పుడు వల్లించుకొనుటకై మనాచి శ్లోకములు ముఖ్యముగా రామదాసుడు రచించెను. పరమార్థమునకు రాచబాటను లోకులకు చూపుటకును స్వమతములో నున్న ప్రాశస్త్యమును మధురములై సహేతుకములైన వాక్యాలతో నరటి పండు ఒలిచి చేతికిచ్చి తెలుపుటకును మనాచి శ్లోకములు రామదాసునిచే ఉద్దేశింపబడినవి. గ్రంథకర్త సంకల్పము సంపూర్ణంగా నెరవేరెను. హృదయోత్సాహకరములైన ఆ శ్లోకములు జనుల యొక్క శ్రద్ధను ఆకర్షించి తమ తమ కృత్యముల యందు వారు స్థిరముగా నిలుచున్నట్లు చేసి విద్యుత్ శక్తి వలె వారి తత్వములు మార్చెను. పరమార్థమునకు తాను చూపిన రాచబాట తప్ప మరి ఒక రాజవిధి లేదనియు సనాతన మహర్షులు మున్నగు వారు ఆ పుంతనే నడిచి ముక్తులైరి అనియు మతావేశము కలిగించు నీ శ్లోకములనే హిందువులందరూ వల్లించి సారము గ్రహించి తత్ప్రకారం నడుచుకొనవలయునని రామదాసుడు దేశమందంతకును సందేశము పంపెను. దేశమునందంతా సందేశము పంపెను. అవి జనుల యుద్ధేశములకు సరిపోయినందున వారందరూ నిద్రలో నుండి మేలుకొని అట్లు ఒక్కమారు తెలివి తెచ్చుకొని పరమ ప్రీతితో ఆ శ్లోకములను చదువుకొనిరి. ఉపాసకుడు మొట్టమొదట కర్మ చెయ్యవలను, పిదప ఉపాసన చెయ్యవలను. అటు పిమ్మట అతనికి జ్ఞానము కలుగును. జ్ఞానము వల్ల ముక్తి లభించును. ఇది రామదాసుని బోధామృత సారము. ఈ వరుసను అనుసరించి నడవవలయునని మహారాష్ట్రులకు ఎల్లా రామదాసుడు ఆదేశమిచ్చెను. శ్రీరామునిపై నిశ్చలముగా మనస్సు నిలిపి ధ్యానించదలుచువారు తమకు ఏ ఏ కర్మల విధింపబడినవో ఆ కర్మములు తప్పక చెయ్యవలను. అప్పుడు అతడు సద్గురుని ఆశీర్వచనముల బడియుటకు అర్హుడు, ఎలిజిబుల్ అవుతాడు. అప్పటికి అంతటా కార్యక్రమమును బట్టి జ్ఞానము పిత్రార్జితము వలె అతనికి అప్రయత్నంగా సంక్రమించును. అట్లు కృషి చేసిన అతడు తప్పక ముక్తిని పొందగలడు, బడయగలడు. ఇదియే మనాచి శ్లోకములనున్న సారము. మహారాష్ట్ర వేదాంత గ్రంథాలలో ఏదియు రచనా విధానమునకు విషయబోధమునను హేతుకల్పనమును
విశేషించి గొప్ప అర్థమును చిన్న మాటలతో నీముడ్చినట్టి శక్తిలోను మనాచి శ్లోకము అనే గ్రంథమును పోలదు అని చెప్పుట అతిశయోక్తి కాదు. అంటే అది ఒక యునిక్ బుక్. అందుచేతనే తత్కాలపు భక్తులు పండితులు ఏకకంఠ్యముగా నేత గ్రంథము వేదములకు తాళము చెవి అనియు శాస్త్రముల సారమనియు వహించుచిరి. ఆ గ్రంథమంతయు ఈ క్రింది ముఖ్య భాగాలుగా విభజింపబడజొచ్చెను. 11 భాగాలు ఉన్నాయి. మనాచి శ్లోక యొక్క ముఖ్య భాగాలు ఒక్కొక్కటి చెప్తాము. జాగ్రత్తగా విని ఆకలింపు చేసుకోండి. మొదటిది, ఉపాసన యొక్క ప్రాశస్త్యము వెల, రామనామస్మరణ యొక్క ప్రాధాన్యము, సాధు సజ్జన సాంగత్యము మరియు ఆవశ్యకత. 4, మనోవాక్కాయ కర్మముల ఏకీభావము, అంటే మూడింటిని ఒకేలా చేయడం. 5, ఇంద్రియ నిగ్రహం యొక్క అవసరం. 6, పరోపకారమునకై ఉద్యమించుట. 7, పనికిమాలిన చర్యలు సోమరితనములు పరిత్యజించుట. 8, వివేకము యొక్క ప్రాశస్త్యం. 9, సద్గురు సేవ. 10, రాముడు పరమేశ్వరుండు అనియు నమ్ముట. 11, నిగ్రహ రూపంలో రాముని చూచుట. ఈ అంశములే గ్రంథమందంతటా పడుగు పేక వల్లే అల్లుకొని ఉన్నవి. భాషా మాధుర్యము, భావ గౌరవము, మనోహర శైలియు వానికి వన్నెపెట్టుచున్నవి. మహారాష్ట్ర దేశమునందు బలుతావుల యందు రామదాసుడు నెలకొల్పిన ఉత్సవములు మొదలగున్నవి జనుల సోమరితనమును తవ్వుగా దోలెను. వారు రామదాసుని వలన ఉపదేశము పడయుటకై ఎంతో ఆబలాట పడుచు వచ్చిరి. శివాజీ మహారాజ్ యొక్క కొలువు కాండ్రు మున్నగు ఉద్యోగస్తులు సైతం రామదాసుని శిష్యవర్గములలో చేరిరి. అందుచే శిష్య సంఖ్య మరింత ఎక్కువయ్యను, అంటే ఫాలోవర్స్ ఎక్కువయ్యారు. మనం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది ఫాలో అయ్యారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారని. అట్లా వారి యొక్క రామదాసు యొక్క శిష్య సంఖ్య మరింత ఎక్కువైంది. ఆత్మలాభమే చూచుకొనుచు తక్కిన వారి గతి చూడక ఎవరి కర్మములను వారిని వెయ్యునట్టి ఈ క్రొత్త శిష్యుల కొరకు రామదాసుడు అంతగా శ్రద్ధ చెయ్యలేదు. అతడు స్వార్థత్యాగము, మనోనిశ్చలత గల యువకులను చాలామందిని చేరతీసి వారికి ఆ బోధలు తయారు చేసి దూరమునందు నెలకొల్పబడిన మఠముల్లో ధర్మవ్యాపనము చెయ్యుటకై వారిని నియోగించెను. మొత్తం మీద రామదాసుడు దేశమున్న 150 మఠములు స్థాపించెను. వాని మీద 72 ముఖ్య శిష్యులు పరామరిక చేసెడు ఉపద్రష్టలై ఉండిరి. వారి చేతి క్రింద ఇంకా తక్కువ తరగతిలోని ఉద్యోగులు అనేకులుండిరి. మహంతులు క్రొత్త మహంతులను నిర్మించి వారికి తెలివితేటలు నైపుణ్యం కలిగించి ప్రతి విషయమున వారిని అనుభవశాలురుగా చేసి దేశమందంతటా వారిని ప్రతిష్ఠింపవలయునని అతని ఆజ్ఞ. ఆ సూత్రములను అతడి శిష్యులు ఎల్లప్పుడూ అనుసరించుచుండిరి. ప్రతి మఠమునందు మారుతి విగ్రహము స్థాపింపబడెను. మఠాధిపతులు దినమునకును ముమ్మారు సేవలు కైంకర్యములు మొదలగునవి చెయ్యిచుండవలనని ఆజ్ఞాపించిరి. శిష్యులందరూ సన్యాసులు. అందుచేత గురువు వలనే వారును విరాగులు బిచ్చమెత్తుట, కీర్తనలు, భజనలు చేయించుట తప్ప మరి ఏ ఇతర లోకబంధములను వారు పెట్టుకోకూడదు. ప్రతి శిష్యుడు తన మఠము చుట్టూనున్న కొన్ని ఇండ్లకు ప్రతి దినము పోయి బిచ్చమెత్తుకొని వలయను. బిచ్చమునకై ఏ ఇంటికి పోవదలుచునో ఆ ఇల్లు చేరగానే అతడు ఒక శ్లోకమును చదవవలెను. అక్కడ బిచ్చము నిమిత్తము కొన్ని నిమిషములు మాత్రమే ఉండవలను. అంటే గంటల కొద్దీ వెయిట్ చేయకూడదు.
అంతలో బిచ్చము దొరికినను దొరకకున్నను గిరుక్కున మరలి మరి యొక్క ఇంటి దగ్గరికి పోవాలని. సంపూర్ణ స్వార్థత్యాగ దీక్షయే రామదాసుని మతమునకు గీటురాయి. శిష్యులు దినమునకు ఒక్క పూట మాత్రమే కొంచెము పప్పు అన్నము తిని రాత్రి నిరాహారులై ఉండవలయును. తక్కిన కాలము వారు తమ తమ మఠములలో మతబోధలు చెయ్యుట, ఉపాసనలు జరిపించుట మొదలగు కార్యములను చెయ్యుచుండవలయును. ఆ బోధనలను వినుటకు జనులు అనేక మంది అక్కడికి చేరుచుందురు. ప్రధానులగు ఈ శిష్యులు సమస్త మత రహస్యముల యందు బోధితులై ఆరితేరిన వారగుట చేత వారి యొక్క వాక్మృతమును గ్రోలి జనులు ఆనందించుచుండిరి. కొన్ని సంవత్సరములలోనే రామదాసుడు తన మఠముల వలనను దేశమందంతటా బన్ని వ్యాపింపచేసెను. శిథిలమైన హిందూ మతమును ఉద్ధరించుట అపారమైన ఆత్మజ్ఞానము, ఆత్మవిశ్వాసము గల రామదాసుని వంటి మహతీరులకు సైతం దుష్కర్మము అతని ఆ కాలపు చరిత్ర నెరిగిన వారికి అందరికీ తోచకపోయెను. క్రమక్రమముగా శిష్యులు వారికి ప్రతి శిష్యులు బయలుదేరి మహారాష్ట్ర దేశమనందు గల ప్రతి గ్రామమునకు ప్రతి పల్లెకు పోయి ఎల్ల చోట్ల రామదాసుని ధర్మములు మతమును బోధించుచు మనాచి శ్లోకముల్లా చదువుచు సూర్యరశ్మి వలె 40-50 ఏడల మనాచి శ్లోకములు చదువుచు సూర్యరశ్మి వలె అది ఎల్ల ఎడల వ్యాపించునట్ల చేసిరి, అంటే పబ్లిషింగ్ చేశారు. ఆయన తమ మాతృభాషయగు మహారాష్ట్ర భాష ఎంతో అద్భుతముగా రుచిగానున్నదనియు మరాఠీ భాషలోని పద్యకావ్యములు గద్యకావ్యములు మిక్కిలి ప్రభావవంతములై జ్ఞానదాయకములై యున్నవనియు తమ సనాతన ధర్మము పరమపావన అగుట చేత దానిని అనుసరించిన వారికి మోక్షపదముతో సులభమనియు తమ భాషలోనే మతము విద్య నేర్చుట సర్వోత్తమమనియు కూడా వారు బోధించిరి. అది విని జనులు ఆయన పద్యములు చదువుకొని ధన్యులయ్యిరి. ఆ పఠనముతో అది వరకు వారి హృదయముల నెలకొని ఉన్న నిరాశ నిర్మూలమయ్యను. తమ దేశానికి మేలైన కాలము వచ్చుచున్నదని మహారాష్ట్ర ప్రజల హృదయాలలో ఆశాంకురములు మొలకలెత్తెను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు రామదాస్ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త కీ జై.